చాక్లెట్ వద్దు. ఏ? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు. నీ డబ్బులు నీకు ఇచ్చేసాగా, మళ్ళీ ఏంటి? డబ్బుల సంగతి సరేనమ్మా, మరి నా యువ సంగతి ఏంటి? అసలే మగ పుట్టుగా, పైగా ఏజ్ ఎక్కువ. ఆ రోజు నువ్వు అవమానం చేసినప్పటి నుంచి మైసభలో దుర్యోధనలాగా బ్లడ్ బాయిలింగ్ అయిపోతుంది. సరే ఆడపిల్ల కూసింత ఆవేశం లైట్ తీసుకొచ్చానుకో, కానీ సంగతి బయటికి తెలిస్తే రేపు ఇంకొకటి వచ్చి చెక్కు బదులు చెప్పిసురుతాడు. కొమ్మలొడ్డొత్తే చెట్టు నరికేసే రకాన్ని నేను. అలాంటిది నా ముందే తలెగరేస్తే రే, ఏజ్ పెరిగితే సరిపోదురా, లేడీస్ అంటే రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఆకాష్, వెదర్ బాగా వేడిగా ఉంది, నువ్వు వెళ్ళి లోపల కూర్చో. ఏంట్రా, కొమ్మలడ్డు వస్తే చెట్లు పీకేస్తావా? సెలబ్రిటీలు అందరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుని మరీ మొక్కలు నడుతుంటే నువ్వు చెట్లు నరికేస్తావా? ఏదో పంచ కోసం అబ్బాయి, మా ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి, కావాలండి నువ్వురా చూపిస్తా. మొన్న నొక్కేసిన ఎక్స్ట్రా డబ్బులు, వేస్టేజ్ ఖర్చులు అన్నీ తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేస్తా మొత్తం ఇచ్చేస్తా. నైగో హట్ అయింది, తోటకూర కట్ అయింది అని భూమి జోలికి మళ్ళీ వద్దాం అనుకుంటున్నావేమో. నా పేరు తెలుసా? ఆకాష్. భూమికి అన్ని వైపులు నేనే ఉంటాను. ఎందుకు కొట్టావాడిని? నేను అడిగాను కొట్టమని. ఎక్కడి నుంచో వచ్చావు, నీ పని అయ్యాక వెళ్ళిపోతావు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవ చేస్తే నా స్టాఫ్ సేఫ్టీకి ఎవరు గ్యారంటీ? నా కోసం నువ్వు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు. తీరిందా? హెల్ప్ చేయగానే హగ్ ఇవ్వడానికి, ఓ నలుగురిని కొట్టగానే డ్యూయట్ పాడడానికి నువ్వు ప్రేమించిందేమి సినిమా హీరోయిన్ కాదు నాన్న. రే, నలుగురిని కొడితే అమ్మాయిలు పడిపోతారంటే రౌడీలకి గుండాలకి తప్ప ఇంకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు. అయినా నేను భూమిని ఇంప్రెస్ చేయడానికి కొట్టలేదు. వాడు తప్పుగా వాగాడు, కాలింది, కొట్టాను. అది తనకు నచ్చలేదు, కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది. హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, ఇలా తిట్టరు. వెళ్దామా? నువ్వేంటి ఇక్కడ? సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్. ఏంటి మాట్లాడేది? వెళ్ళు. కొంచెం అర్జెంట్ మ్యామ్. 100 కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా? తర్వాత మాట్లాడచ్చు, వెళ్ళు. చెప్పాను కదా, వెళ్ళు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా అంకుల్. బిందు ఏది?
నేనే పంపించేశాను అంకుల్. ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా. ప్లాన్ దేముందమ్మా, రేపు ఆఫీస్లో చూసుకోవచ్చు. ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూని వచ్చింది. ఏంటి అంకుల్? కార్తిక్కి పెళ్లి సెటిల్ చేశారంటయ్యా. అదేనయ్యా, స్పెక్స్ పెట్టుకుంటాడు, ఫేర్గా ఉంటాడు. దే లైక్ ఈచ్ అదర్. అతనికేమో ఫ్యామిలీ అంటే భయం. వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది. నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను. సారీ అంకుల్. ఏంటమ్మా సారీ? నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా? నేను మాడతాను అంకుల్. కార్తిక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా. నేను వెళ్ళి మాడతాను అంకుల్. అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో. నేను ఇచ్చి మాట్లాడతాను అంకుల్. అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, ఒప్పుకోరు. నేను తగ్గి మాడతాను అంకుల్. ఓకే, నేను కూడా వస్తాను. బాయ్ అంకుల్. బాయ్. నేనేదో వీళ్ళని విడదీస్తున్న విలన్ అనుకోవద్దు. వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు. కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు. వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా. తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్. కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళనివని కంచె కాకూడదు సార్. తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు. కనీసం మంచి చెడు చెప్పడానికైనా తనవాళ్ళంటూ ఉండాలిగా. తనేమి ఇంటికి వచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి, మీరందరూ ఉంటారుగా. ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది, కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. బోడి 2 అక్షరాల ప్రేమ, దానికింత సీను, ఇంతసేపు మీటింగు. ప్రేమ 2 అక్షరాలే సార్, కానీ వాటి మధ్య దూరం 2 జీవితాలు. ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే. ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్, కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు. మీకు చెప్పేంత వాడిని కాదు, కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారో మీ పెద్దరికం కోసం విడతీస్తారో ఇక మీ ఇష్టం. అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను. అత్తింటినే పుట్టిలనుకునే కోడలొస్తే ఎందుకు కాదంటాను. థ్యాంక్ యూ సార్. పెళ్ళిలో అమ్మాయి తరపున ఎవరు లేరనే లోటు రానివ్వండి సార్. బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది. ఏమంటా భూమి? సరే, మేమనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశాను. బాగా మాట్లాడావు నాయుడు గారితో. థ్యాంక్ యూ. ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా, లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా? కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వవు నువ్వు. కాఫీ తాగుదామా? కాఫీ నీకు అలవాట్లేదన్నాగా. ఇప్పుడు తాగాలనిపిస్తుంది. ఏ నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం ఉంటుందండి, మీరు ఎలాగంటే అలాగా. ఇంకేమైనా కావాలా? డైరీ మిల్క్ తీసుకో. డైరీ మిల్కా? మేడం కత్తిలా ఉంది కదా.
అబ్బో కోపంగా చూస్తేనే కోసుకుపోతుందిరా. చాక్లెట్. వాళ్ళు ఏం కామెంట్ చేశారో విన్నావా? విన్నాను. విని కూడా ఊరుకున్నావా?